షారాయి తన భర్త కష్టంలో పాలు పంచుకుంటుంది. ఆయన చేసే సేవలో ఆమె వెనకడుగు వేయకుండా మరి భర్త చెప్పిన మాట వింటుంది. భర్తకు లోబడినది ఆయన. షారాయి ఎంతో నమ్మకంగా భర్తకు సేవ చేయుచున్నది. అప్పుడు చెప్తున్న మాట 7వ వచనము, పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేగ దూడను తెచ్చి పరిగెత్తుతున్నాడు. అక్కడ ఆహ్వానించే దాంట్లో పరిగెత్తుతూ ఉన్నాడు. ఇక్కడ ఆయన వారికి ఆహారం ఇచ్చే దాంట్లో కూడా పరిగెత్తుతూ చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని త్వరగా సిద్ధపరచును. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారికి భోజనం చేయించుండగా వారు ఆ చెట్టు క్రింద నిలిచుండెను. చూసారా, దేవునికి ఎంత చక్కగా ఆతిథ్యం ఇచ్చి మరి అలాగే పాలు వెన్న కలిపి, అలాగే రొట్టె 3 మానికల రొట్టె, అలాగే దూడ మాంసం అన్నీ తీసుకొచ్చి వారికి పెట్టి అదంతా తయారు చేసి వారి ఎద్ద ఆ చెట్టు క్రింద నిల్చున్నాడు. వారు అతనితో నీ భార్య అని శారా ఎక్కడున్నదని అడగగా అదిగో గుడారంలో ఉందని చెప్పాను. సరే, వారు తింటున్నారు. వారు వచ్చిన లక్ష్యం వేరు, వారు చేస్తున్న పని వేరు. అబ్రహాం ఎంతగానో వారిని ఆహ్వానించే కుటుంబంగా, ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఎల్లప్పుడూ అబ్రహాం కుటుంబం ఉన్నదని ఇందులో రుజువైపోతున్నది. ముగ్గురుగా వచ్చినప్పుడు ముగ్గురికి 3 మానికలు అని చెప్పున్నాడు. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క మానిక పిండి, ఒక మానికంటే 2 కేజీలు, ఒక్కొక్కరికి 2 కేజీల పిండి చేయించాడు. అంటే 6 కేజీల పిండిని ఆ శారా చేత ఆ రొట్టెని చేయించాడు. ఇప్పుడు ఆ పాలును వెన్నను కలిపి ఆ భోజనం ఇస్తున్నప్పుడు వారు అక్కడ ఉన్నప్పుడు అక్కడ శారా నీ భార్య ఎక్కడ ఉన్నదయ్యా, ఇంత చక్కగా కష్టపడి ఇన్ని రొట్టెలు చేసినదే, ఇంత ఇదిగా చేసినదే. నిజమే ప్రియులారా, యేసు ప్రభు వారు మన కాలంలోకి వచ్చేసరికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని ఆ బాలుడు తెచ్చిన రొట్టెలు వాటిని విరిచేస్తూ ఉంటే ఆ ముక్కలు వేస్తుంటే రాసులుగా అయిపోయి అందరూ తినగా 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులు తినగా ఇంకా మిగిలిపోతూ ఉంది. 12 గంపలకి శిష్యులు ఎత్తినట్లుగా చూస్తున్నాం. జీవాహారము రమ్ము చిరజీవనము నిచ్చి జీవితాక్షుద తీర్చుము, జీవన పదములు చీకాటి పడి వేళ జీర్ణించుకొని పోవు జీవితాశలు పెంచ, జీవాహారము రమ్ము చిరజీవనము నిచ్చి జీవితాక్షుద తీర్చుము. ఆయన శరీరమును మనకు జీవితం అంతా చిరజీవనమునగా ఇస్తూ ఉంటే మన బ్రతికినంత కాలం ఆయన శరీరమును, ఆయన రక్తమును సేవించే భాగ్యము స్రవిస్తూ ఉంటుంది. ఆ రక్తం ఎల్లప్పుడూ అదే విధంగా ఆ 3 మానికల పిండిని శారా గారి చేత తయారు చేపించి ఆమె కష్టం అనుకోకుండా ఎంత చక్కగా చేసింది. ఇక్కడెంతైనా శారమ్మ గారికి వందనములు చెప్పుకోవచ్చు మనం. ఎంత ఓపిక ఆమె ఓపికతో చేసినట్లుగా చూసినప్పుడు నీ భార్య ఎక్కడ ఉందని అడిగినప్పుడు నీ కాలం నేను ఎద్దకు వచ్చి నిశ్చయముగా ఆయన మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య శారాకు ఒక కుమారుడు కలిగినని చెప్పును, నీ భార్య ఎక్కడ ఉందయ్యా, ఆ గుడారం చాటు లోపల ఉన్నది, మరి ఆమెకి ఒక కుమారుడు వచ్చే సంవత్సరమున పుడతాడని చెప్తున్నాడు. ఇక్కడ ఈ కాలమున మీదటికి వచ్చే సంవత్సరం ఇదే రోజుల్లో మేము వచ్చేటప్పటికి మీ కుమారుడు పుడతాడు అని చెప్పినప్పుడు శారా నవ్వుకుంటుంది. ఎందుకంటే ఆమె మరి స్త్రీధర్మం కూడా నిలిచిపోయినది. నెలలు ఎలా వచ్చే ఋతుస్రావం నిలిచిపోయినది. సహజంగా 50-60 సంవత్సరాల లోపలే మరి 50 సంవత్సరాలకే మరి ఋతుస్రావం ఆగిపోతుంది స్త్రీలలో. కానీ ఆమెకు అది అప్పటికి ఆగిపోయింది కూడా. ఇక పిల్లలు ఎలా పుడతారు అని చెప్పుకొని నవ్వుకుంటుంది ఆమె. అయ్యో నేను ముసలిదాన్ని కదా, నాకు ఎలా పిల్లలు పుడతారు, అసలు నేను ఎలా పాలు ఇవ్వాలి అని బాగా సిగ్గుపడుతూ ఉంది, నవ్వుకుంటూ ఉన్నట్లుగా ఇక్కడ ఉంది. 12వ వచనంలో శారా నేను బలము ఉడికిన దాననైనా తరువాత నాకు సుఖము కలిగిన నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని నవ్వుకొని, నా భర్త ముసలివాడు కదా, నాకెట్ట సుఖం కలగది, నాకు ఎలాంటి ప్రేరణలు వస్తాయి, నాకు బిడ్డ ఎలా పుడతాడు, నా గర్భద్వారం ఎలా దాన్ని ఆస్వాదిస్తుంది అని నవ్వుకుంటుంది ఆమె. ఎందుకంటే ఆ గర్భద్వారాలు మూసుకుపోయాయి కనుక, గర్భస్రావం నిలిచిపోయింది కనుక ఆమె నవ్వుకుంటూ ఉంది. అయినా కూడా ప్రభువారు చెప్తున్నారు, అంతటి అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయంగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా.
యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు. శారా నవ్వుతుందయ్యా, నేను వృద్ధురాలిని కదా, ముసలామిని కదా, నాకెలా గర్భం ధరిస్తగలను, నాకెట్లా గర్భధారణ జరుగుతుంది అని నవ్వుకుంటుంది. కనుక ప్రభు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని చెప్తున్నాడు. నిజమే ప్రియులారా, నిజంగా మనకు కూడా అసాధ్యమైన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. చాలామంది మేము ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం, మాకు పిల్లలు పుట్టలేదు, మేము ఇంకా గర్భం ధరించలేదు అని చెప్తూ ఉంటారు. నిజమే ప్రియులారా, మరి ప్రార్థన చేస్తున్నా కూడా ప్రతిఫలం రాలేదు, ఇంకా మా వయసు అయిపోయింది, మాకు పుట్టరని అనుకుంటారు. కానీ దేవుని కృప ఎంతో ఉన్నతమైనది. ఖచ్చితంగా ఆయన ఇవ్వవలసిన టైంలో ఇస్తాడు. మరి అబ్రాహాము గమ్మున సింధూరవనం దగ్గర, ఆ మమ్రేవనం దగ్గర కూర్చున్నప్పుడు అక్కడికి వచ్చి దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. పరిగెత్తుకుంటూ వచ్చి ఆహ్వానించుకున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి భార్యకి వెళ్ళి ఆ వంట చేయమని చెప్పి ఉన్నాడు. పరిగెత్తుటలో తొందర, ప్రభుని చేర్చుకుంటలో తొందర ఉందా? దీంట్లో ఎన్నో విధంగా అబ్రహాముకి మన యేసు ప్రభు వారికి చాలా పోలిక కనపడుతుంది. అబ్రహాము తనను తాను తగ్గించుకొని వారికి వంగి నమస్కారం చేసినట్లుగా చూస్తున్నాం. తనను తాను తగ్గించుకున్నాడు. హీ గేవ్ ఎగ్జాంపుల్. దేవుని బట్టి, యేసు ప్రభు వారిని బట్టి ఎగ్జాంపుల్గా చూసుకుందాం మనం. అబ్రాహామును కూడా అదే విధంగా కనపడుతుంది. దేవుడైతే ఏ విధంగా మనకి తనను తను తగ్గించుకొని తన ప్రాణమును మనకి ఇచ్చాడో, అబ్రాహాము కూడా యెహోవా దేవునికి తను తగ్గించుకొని వంగి నమస్కారం చేసి, దాదాపు ఆయనకి 318 మంది సేవకులు ఉన్నారు, ఆయన కింద పని చేసేవాళ్ళు. ఆయన ఎంతో గొప్పవాడు. అయినా కూడా ఆయన ఆ సేవలో మరి ఎక్కడ కూడా ఆయన గర్వం చూపించుకోకుండా తగ్గి ఆయన మనస్తత్వాన్ని, దీనత్వాన్ని చాటుకున్నట్టుగా చూస్తున్నాం. అంతకుమించి ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా చూసుకుంటున్నాం మనం. దేవుడు ఆయన నమ్మిన బిడ్డలను ఎప్పుడు చేయి విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదమ్మా. నీవు నవ్వవలసిన అవసరం లేదు. నీ భార్య నవ్వుతుంది కనుక నవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు ఆయన మాట నెరవేర్చగలడు. ఆయనకు అసాధ్యం అనేది ఏదీ లేదని చెప్తున్నారు ప్రియులారా. మనం కూడా ఆయనకు అసాధ్యం జరిగేది ఏది లేదు కనుక, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుక అవిశ్వాసంతో ఉండక, అవిశ్వాస పరులై ఉండక విశ్వాస వీరులై, అలాగే మరి కొత్త నిబంధన గ్రంథంలో కనాన్ అనే స్త్రీని చూసుకుంటున్నాం. తన కుమార్తెగా దయ్యం పట్టినప్పుడు ఆమె ఎక్కడ కూడా విశ్వాసం వదలలేదు. ఆయన మాట్లాడలేకపోయినా మరి ఇశ్రాయేలు ఇంటి వారికి నేను సహాయం చేస్తాను, నశించిన గొర్రెలెద్దకు వెళ్తాను కానీ నీ దగ్గరికి చేయనప్పుడు ఆమె వదిలిపెట్టలేదు, వెంటపడ్డది. మీ పిల్లలు తినే ఆ బల్ల మీద నుండి పడే రొట్టె మొక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా, నేను కుక్కనైనా పర్వాలేదయ్యా, నీ దీవెన నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాలయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, నీ కృప ఉంటే చాలయ్యా నాకు. అబ్రాహాము ఎంతగా ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉన్నాడు. ఇతను చాలా గొప్ప వ్యక్తిగా మనం చూస్తున్నాం. ప్రభు దగ్గర తనను తాను తగ్గించుకొని వంగి నమస్కారం చేసినట్లుగా చూస్తున్నాం. ఫిలిప్పు 2 హెబ్రీయులకు రాసిన పత్రిక 13:1 ఉంది. ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఆ కుటుంబాన్ని చూస్తాం. ఆతిథ్యము ఇచ్చుట మర్చిపోవద్దని చెప్పినట్లుగా అబ్రహాముకి అంతమంది సేవకులు ఉన్న భార్య కూడా తన భర్త మాట విన్నది, భర్త సేవలో పాల్గొన్నది. ప్రియులారా, ఎంతమంది మరి భర్త తీసుకొచ్చిన సేవకులకి భార్యలు వంట చేస్తున్నారా లేదా? చారాలు చూసి గమనించండి. 3 మానికల పిండి, ఒక్కొక్కరికి 2 కేజీల పిండిని పిసికి ఆమె ఆ వంటను చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత ఆమె తన ఓపికని మరి ముసలి వయసులో ఉండి కూడా అంత చక్కగా ఆమె దేవునికి సేవ చేసినట్లుగా చూస్తున్నాం. యెహోవా దేవునికి 3 మానికల పిండి పిసికి వంట చేసినట్టుగా చూస్తున్నాం. ఇది కష్టము. ఈ 3 మానికల పిండి కష్టం అనగా మనం ఈ రోజులో 3 మానికల పిండి కష్టములకు బదులుగా దేవుని పాటలు పాడాలా, దేవుని స్తుతించాలా, దేవుని ఆరాధించాలా, నీ శక్తినంతా ఆయనకై పెట్టాలా. ఆయన కృపకై నువ్వు పాత్రురాలు కావాలి, నువ్వు పాత్రుడు కావాలి. ఏదైనా వాక్య భాగంలో మన అబ్రాహాము దగ్గర ఎన్నో మంచి విషయాలు తెలుసుకు పరిగెత్తి ఆస్వాదించే కుటుంబంగా ఉండాలి, పరిగెత్తి వంట చేసి పెట్టే కుటుంబంగా ఉండాలి. అబ్రాహాము దీవెనలు పొందెను, అది అతనికి నీతిగాంచబడెను, వాగ్దాన పుత్రుడు పుట్టెను ఇస్సాకు. మీ అందరి హృదయాలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.